ఫైనల్ గా ఫ్లిప్‌కార్ట్‌లో అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో, ఐఫోన్ మీద భారీ ఆఫర్స్ వస్తున్నాయన్నమాట. ఇక అప్పుడేంటో తెలుసా? ఐఫోన్ 16 మనకి 48,000కి వస్తుంది. ఐఫోన్ 16 ప్రో 70,000కి వస్తుంది. సో, చాలా మంది బిగ్ డ్రీమ్ ఉంటుందన్నమాట ఐఫోన్ కొనుక్కోవాలని. సో, దిస్ ఈస్ ద బెస్ట్ సేల్ టైమ్ అన్నమాట. సో, ఐఫోన్స్ అయితే కొనడానికి. మీ డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. వీటి మీద అయితే మనకి భారీ డిస్కౌంట్స్ అయితే రాబోతున్నాయి. సో, చాలా మంది అయితే కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటారు. సో, వ్లాగ్స్ చేయాలనుకుంటారు. సో, వాళ్ళేం చేస్తారంటే 1 ఇయర్ పాటు ఆగి సో, ఈ సేల్స్‌లో మనం ఐఫోన్స్ అనేది కొనాలనుకుంటారు. సో, వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ చాలా మందికైతే సో, ఏ ఫోన్ తీసుకోవాలని డౌట్ ఉంటుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 50,000 పెట్టాలనుకుంటున్నాను. నాకు ఏ ఫోన్ తీసుకుంటే బెటర్? లేదా నేను 60,000 పెట్టాలనుకుంటున్నాను. సో, నేను ఏ ఫోన్ తీసుకుంటే బెటర్? చాలా మందికైతే ఐఫోన్స్ మీద డౌట్ అయితే ఉంటుంది. సో, ఏ మొబైల్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ? సో, నా బడ్జెట్ ఇట్లా ఉంది. నేను కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. లో బడ్జెట్. ఈ మొబైల్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది? ఏ ఐఫోన్ తీస్తే ఎట్లా ఉంటుంది? చాలా మందికైతే చాలా అయితే డౌట్స్ ఉంటాయి. సో, ఈ వీడియోలో అయితే మీ అన్ని డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. సో, ఇప్పుడైతే మనం ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఐఫోన్ 14 వచ్చి మనకి 40,000కి అయితే వస్తుందన్నమాట. సో, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఆఫర్స్ అన్నీ పోగా మనకి ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి కదా! సో, అవన్నీ పోగా మనకి 40,000కి అయితే వస్తుంది. సో, 15 అయితే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అవైలబిలిటీలో లేదన్నమాట. సో, ఫ్లిప్‌కార్ట్‌లో మనకి అవైలబిలిటీలోకి రాదు. అమెజాన్‌లోకైతే మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. సో, 17 అయితే దాని ప్రైస్ అని మనకి రివీల్ చేస్తారు. సో, అండ్ ఐఫోన్ 16 గురించి మాట్లాడుకుంటే మనకి ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి 52,000 ఉంది. సో, మనకి ఆఫర్స్‌లో అన్నీ పోగా మనకి 48,000కి అయితే ఐఫోన్ 16 అయితే వస్తుంది. అండ్ మనకి ఐఫోన్ 16 ప్రో వచ్చి 70,000కి అయితే వస్తుందన్నమాట. సో, మనకి ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ ఆఫర్స్ అన్నీ పోగా 16 ప్రో మాక్స్ వచ్చి మనకి 90,000 అయితే వస్తుందన్నమాట. సో, ఈసారి అయితే ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. సో, 14 ఎట్లా ఉంటుంది? 15 ఎట్లా ఉంటుంది? 16 ఎట్లా ఉంది? 16 ప్రో మాక్స్ ఎట్లా ఉంటుంది? సో, 17 అయితే నేనేం కంపేర్ చేద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే 17 మీద ఎటువంటి ఆఫర్స్ అయితే ఉండవు. సో, నెక్స్ట్ ఇయర్‌లో మాత్రమే మనకు ఆఫర్స్ వస్తాయి. సో, మనమైతే ఇప్పుడు ఈచ్ వన్ అయితే కంపేర్ చేద్దాం. సో, ఏది వాల్యూ ఫర్ మనీ? సో, ఏది తీసుకుంటే బెటర్ అని. సో, ఇప్పుడైతే మనం 14, 15 అయితే కంపేర్ చేద్దాం. సో, ఏది తీసుకుందామని. సో, 14 వచ్చి మనకి 40,000కి అయితే వస్తుంది. సో, 15 వచ్చి మనకి ఇంచుమించు 45,000కి అయితే రావచ్చు. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. సో, రెండిట్లో ఏది తీసుకోవడం బెటర్ అంటే నన్నడిగితే 15 బెటర్. ఎందుకంటే మనకి చేంజ్ అయిపోతుంది. సో, 14లో అయితే మనకి డైనమిక్ ఐలాండ్ అయితే ఉండదు. సో, నార్మల్ నాచ్ అయితే ఉంటుంది. 15లో అయితే మనకి డైనమిక్ ఐలాండ్ వస్తుందన్నమాట. సో, మన ఫ్యూచర్ ఎక్స్‌ట్రా పెరుగుతుంది. సో, మనం చూడడానికి గాని, బ్యూటీ గాని సో, అందరూ ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసేదైతే డైనమిక్ ఐలాండే. సో, అదైతే ఒక చేంజ్ ఉంటుంది. సో, ఇంకోటేంటంటే మన కెమెరా అన్నమాట. సో, బ్యాక్ కెమెరా వచ్చి ఐఫోన్ 14కి 12 ఎంపీ మాత్రమే ఉంటుంది. అండ్ ఐఫోన్ 15కి మనకి 48 ఎంపీ అయితే చేంజ్ అవుతుంది. ఇది కాకుండా మనకి ప్రాసెసర్ అనేది చేంజ్ అవుతుంది. ఐఫోన్ 14లో 15 చిప్ ఉంటే ఐఫోన్ 15లో 16 చిప్ అనేది వస్తుంది. ఒక ప్రాసెసర్ అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. అది కాకుండా మనకి ఐఫోన్ 14లో లైట్నింగ్ కేబుల్ ఉంటుందన్నమాట. సో, మనం ఛార్జింగ్ కార్డ్ యూజ్ చేయడానికి అదైతే పెద్ద ఇష్యూ అవుతుంది. లేదు మన ఐఫోన్ 15కొస్తే మనకి టైప్ సి ఉంటుందన్నమాట. సో, ఏ చార్జర్ అయినా మనం యూజ్ చేయొచ్చు. సో, రెండిట్లో ఏది బెటర్ అంటే ఇంచుమించు మనకి 5,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. నన్నడిగితే ఐఫోన్ 15 బెటర్ అంటాను. సో, ఇప్పుడు చాలా మందికున్న డౌట్ ఏంటంటే ఐఫోన్ 15 తీసుకుందామా? లేదా ఐఫోన్ 16 తీసుకుందామా అని. సో, రెండిట్లకైతే చాలా అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సో, మనకి చాలా ఫీచర్స్ అనేవి మారిపోయాయి. సో, ఐఫోన్ 15లో మనకి ఏఐ ఫీచర్స్ గట్టా ఏముండవు. సో, ఐఫోన్ 16లో మనకి ఏఐ ఫీచర్స్ ఉంటాయన్నమాట. అండ్ దాంట్లో యూజ్ చేసే ప్రాసెసర్ కూడా సో, మనకి 18 ప్రాసెసర్ అనేది వస్తుంది. సో, కంపేర్డ్ టు ఐఫోన్ 15 అన్నమాట. ఎందుకంటే దాంట్లో మనకి చాలా ఏఐ ఫీచర్స్ రావడం వల్ల సో, దానికి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అనేది కావాలి. సో, దాని గురించైతే డైరెక్ట్‌గా ఐఫోన్ 16లో మనకి ఏ18 చిప్ అనేది యూజ్ చేశారు. సో, అది కాకుండా మనకి యాక్షన్ బటన్ అనేది కూడా తీసుకొచ్చారు ఐఫోన్ 16లో. అది కాకుండా మనకి కెమెరా బటన్ కూడా ఉంటుంది. సో, ఇవైతే మేజర్ చేంజెస్ అన్నమాట. సో, ఎందుకంటే మనకి ఫ్యూచర్ మొత్తం ఏఐ మీద ఉంటుంది. ఐఫోన్ 15లో ఎటువంటి ఏఐ ఫీచర్స్ అయితే మనం యూజ్ చేయలేం. సో, మనం యూజ్ చేయగలిగే మొబైల్ ఏదైనా ఉందంటే అది స్టార్టింగ్‌లో ఐఫోన్ 16 మాత్రమే మనం ఏఐ ఫీచర్స్ అని యూజ్ చేయగలం. సో, అది కూడా మీరు ఆలోచించండి. నాకు అవసరం లేదు. లేదు నాకు నా బడ్జెట్ ఇంతే అనుకుంటే అప్పుడు ఐఫోన్ 15 గురించి ఆలోచించండి. లేదు అనుకుంటే నన్నడిగితే నా సజెషన్ ప్రకారం అయితే ఐఫోన్ 16 ఈస్ ఎ బెటర్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఏఐ ఫీచర్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయన్నమాట. సో, మాక్సిమం రెండిటికి డిఫరెన్స్ అయితే ఎంత ఉండదు. సో, ఐఫోన్ 15 నాకు తెలిసి 45,000 అట్లా రావచ్చు. మనకు ఐఫోన్ ఎందుకంటే ఐఫోన్ 16 మనకి 48,000కి వస్తుంది. సో, దిస్ ఈస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. సో, నెక్స్ట్ బిగ్ డౌట్ వచ్చి ఐఫోన్ 16 ప్రో తీసుకోవాలా? 16 ప్రో మాక్స్ తీసుకోవాలా? సో, రెండిటికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. స్టోరేజ్ మారుతుంది. అండ్ స్క్రీన్ సైజ్ మారుతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ మారుతుందన్నమాట. సో, అవి కాకుండా మిగతావన్నీ సేమ్ అన్నమాట. సో, ఇంకేం మారవు. సో, ఆ మూడిటి కోసం మీరు 20,000 ఎక్స్‌ట్రా పెట్టాలా అంటే సో, అది మీరు ఆలోచించుకోవాలి. నన్నడిగితే ఐఫోన్ 16 ప్రో అనేది చాలా అంటే చాలా తక్కువ రేట్‌కొస్తుంది. అది ఎనఫ్ అన్నమాట. సో, ఆ ప్రైస్ రేంజ్‌లో లేదు నేను ఇంకా బడ్జెట్ పెట్టగలననుకుంటే అప్పుడు మీరు ఐఫోన్ 16 ప్రో మాక్స్ గురించి అయితే ఆలోచించండి. సో, చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే నేను కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వ్లాగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నేను ఏ బడ్జెట్ తీసుకున్నా? నా బడ్జెట్ ఒక 50,000 ఉంది. సో, 50,000లో ఏ ఫోన్ తీసుకుంటే బెటర్ అంటున్నారు.
సో నన్నడిగితే 14, 15 అనేది బెటర్ ఆప్షన్ నేను చెప్పను. ఎందుకంటే దాంట్లో మనకి ఏఐ ఫీచర్స్ ఉండవు. సో మనకి ప్రాసెసర్ కూడా అంత అప్‌గ్రేడెడ్ అయితే ఉండదు. లో ఎండ్ ప్రాసెసరే ఉంటుంది. సో ఏదైతే మనకు 16 వస్తుందో మనకి 16 అయితే 48,000కి అయితే వస్తుంది. అది కూడా బేస్ వేరియంట్ అన్నమాట. సో నేను చెప్పేవన్నీ కూడా బేస్ వేరియంట్సే. సో 16 అయితే తీసుకోండి. సో 48,000కి వస్తుంది. వాల్యూ ఫర్ మనీ. సో మనకి ఏఐ ఫీచర్స్ ఉంటాయి. బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. సో నా పిక్ అయితే నేనైతే 16 అయితే తీసుకుంటాను. సో కంపేర్ టు 14 అండ్ 15 అనమాట. చాలా మంది ఇంకోటోటి ఉంటది. సో ఐఫోన్ 16 ప్రో తీసుకోవచ్చా? లేదా ఐఫోన్ 16 ప్రో మాక్స్ తీసుకోవాలంటే, సో నన్నడిగితే ఐఫోన్ 16 ఈస్ ద ఎనఫ్. ఎందుకంటే మనకి 70,000లో ఐఫోన్ 16 ప్రో వస్తుంది. సో మనకి 3 కెమెరాస్ ఉంటాయి. సో కెమెరా క్వాలిటీ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంటదనమాట. సో మనకి 4K 120 ఎఫ్‌పిఎస్ అయితే మనం వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. సో ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో, వ్లాగ్ క్రియేట్ చేస్తారో వాళ్ళు కొంచెం అమౌంట్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకోగలిగితే మనకి ఐఫోన్ 16 ప్రో అనేది వాల్యూ ఫర్ మనీ. సో దాని గురించయితే ఆలోచించండి. లేదు మా బడ్జెట్ స్ట్రిక్ట్‌లీ 50,000 లోపు అనుకుంటే 16కయితే వెళ్ళండి. లేదు మేము కొంచెం అఫోర్డ్ చేయగలం అనుకుంటే 16 ప్రోకయితే వెళ్ళండి. సో 16 ప్రో మాక్స్ అనేది నా దృష్టిలో అయితే అంత అవసరం అయితే లేదు. 16 ప్రో అయితే ఎనఫ్ అన్నమాట. సో అందరికి ఉన్న ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే 16 ప్రో తీసుకోవాలా? లేదంటే 17 న్యూగా వస్తుంది కదా! అది తీసుకోవాలని అడుగుతున్నారు. సో 2 మాక్సిమం సేమ్ ఇంచుమించు ప్రైస్ దగ్గరలోనే ఉంటాయి. సో నన్నడిగితే 16 ప్రోయే బెటర్. ఎందుకంటే మనకి 16 ప్రోలో బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బావుంటుంది. 3 కెమెరాస్ అయితే వస్తాయి. 4K 120 ఎఫ్‌పిఎస్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. మీరు వ్లాగ్స్ క్రియేట్ చేయాలన్నా, కంటెంట్ క్రియేట్ చేయాలన్నా 16 ప్రో అయితే చాలా బావుంటుంది. సో అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు చాలా బావుంటది. మీరు కంపేర్ టు 17 తీసుకుంటే 17లో మీకు 2 క్యామ్స్ మాత్రమే వస్తాయి. సో బిల్డ్ క్వాలిటీ కూడా ఏదో నార్మల్ పట్టుకుంటే ఫీల్ వస్తుందో అట్లాగే ఉంటుంది. మీకు ప్రీమియం ఫీల్ అయితే ఉండదు. సో నెక్స్ట్ ఇయర్ సేల్స్ వస్తాయి కదా! సో నెక్స్ట్ ఇయర్ సేల్స్‌లో అయితే మీకు 17 అనేది తక్కువకొస్తుంది. సో ఆ టైంలో అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు నన్నడిగితే ఈ సేల్స్‌లో ఐఫోన్స్‌లో వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఏదుందంటే అది 16 ప్రో మాత్రమే. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సో మీ బడ్జెట్ ఎట్లా ఉంది ఏంటని. సో మీ బడ్జెట్ బట్టయితే మీరైతే మొబైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో సేల్స్ అయితే మనకి స్టార్ట్ అవుతాయన్నమాట. సో మిడ్‌నైట్ అయితే పార్టిసిపేట్ చేయండి. మీకు నచ్చిన ఐఫోన్ అయితే కొనడానికి అయితే ట్రై చేయండి. సో మీకైతే ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చిందనుకున్నాను. సో ఏ ఐఫోన్ తీసుకోవాలని. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే పిన్ చేయండి. డెఫినెట్‌గా ఈ సేల్స్ అయ్యేలోపు మీకు ఫర్దర్‌గా వీడియోస్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. మీకు నచ్చిందనుకుంటున్నాను. సో ఈ వీడియో. సో సీ యూ గైస్. బై బై.